Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Search Engine Optimization. ఈ SEO అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ 4th సెమిస్టర్లో బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి మేజర్ పేపర్గా ఉంటుందండి. మీకు గనక SEO అనే సబ్జెక్ట్ ఉంది అంటే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ ఓన్లీ బికాస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్ ఇన్ తెలుగు. ఎక్స్ప్లెనేషన్ విని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయొచ్చు. బట్ SEO అంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి మీ దగ్గర నోట్స్ కంపల్సరీ ఉండాలండి. సో నేను ఏదైతే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ప్రతి క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్స్, ఈజీ ఎక్స్ప్లెనేషన్ యూస్ చేసి, సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసి, డయాగ్రామ్స్ కూడా ఇన్వాల్వ్ చేసి మీకు సింపుల్గా నోట్స్ ప్రిపేర్ చేశాను. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ విని ఒక్కసారి ఆ నోట్స్ చదివినా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. బికాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు, గైడ్లో ఉన్నట్టు మీకు లెందీ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆన్సర్స్ ఉంటాయి. But that PDF is not for free. It is for a little charge. Charges are given on the screen. మీకు PDF కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు PDF వచ్చేస్తుంది. బై ద వే నేనేమి టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇవ్వట్లేదు, ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో మీకు ఫ్రాడ్ గురించి ఎలాంటి భయము లేదు. మీకు PDF కావాలంటే మెసేజ్ చేయండి, మీకు వెంటనే PDF వస్తుంది. అండ్ ఈ సబ్జెక్టే కాకుండా డిగ్రీలో మీకు ఏ సబ్జెక్ట్కి PDF కావాలన్నా యూ కెన్ వాట్సాప్ మీ. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని నేను చెప్పలేను, కానీ టోటల్గా మనకి 7 చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ 7 కాన్సెప్ట్స్ని మనకి ఎలా అయినా అడగచ్చు. విడిగా 5 మార్క్స్కి అడగచ్చు, లేదా 2-3 కాన్సెప్ట్స్ కలిపి 10 మార్క్స్కి కూడా అడగచ్చు. ఈ 7 కాన్సెప్ట్స్కి మీకు మీనింగ్ అయితే నేను చెప్పేస్తాను. సో మీనింగ్ గుర్తుపెట్టుకొని పీడిఎఫ్లో ఉన్నది చదువుకోండి. యూనిట్ 1లో ఫస్ట్ 4 టాపిక్స్ ఏంటంటే టోటల్ క్లిక్స్, టోటల్ ఇంప్రెషన్స్, యావరేజ్ CTR, యావరేజ్ పొజిషన్. ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మీకు SEO అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో తెలియాలి. SEO అంటే ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ అ వెబ్సైట్స్ విజిబిలిటీ ఇన్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక వెబ్సైట్ ఉంది, లేదా మీకు ఒక యాప్ ఉంది. సో ఈ యాప్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా మీరు ఏం చేస్తారో దాన్నే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. అంటే హాట్ టాపిక్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము. మనకి పికిల్స్ బిజినెస్ ఉంది కదా. సో మీరు కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి పికిల్స్ అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బుడ్డీ పికిల్స్ అనుకుందాం. మీరు ఆ వెబ్సైట్ రన్ చేస్తున్నారు, ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మీరు సేల్ కూడా చేస్తున్నారు, ప్రాఫిట్ సంపాదిస్తున్నారు, బాగానే ఉంది. బట్ ఎవరైనా బెస్ట్ పికిల్స్ అని గూగుల్లో కొట్టగానే మీ వెబ్సైట్ రిజల్ట్స్లో కనిపించాలి. అలా కనిపిస్తేనే మీకు ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. పికిల్స్ అని కొట్టగానే మీ వెబ్సైట్ రిజల్ట్లో కనిపించింది అనుకోండి, ఎక్కువ మంది మీ వెబ్సైట్ విజిట్ చేస్తారు. అలా సర్చ్ ఇంజన్స్లో మీ వెబ్సైట్ లేదా మీ యాప్ రిజల్ట్స్లో కనిపించాలి అంటే మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. దీన్నే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. అండ్ ఇక్కడ మనకిచ్చిన 4 టాపిక్స్కి SEOకి రిలేషన్ ఏంటంటే SEO ఎలా ఉంది, మన ఛానల్ లేదా మన వెబ్సైట్ విజిబిలిటీ ఎలా ఉంది, మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరైనా సెర్చ్ చేస్తుంటే మన వెబ్సైట్ రిజల్ట్లో కనిపిస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అలా మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అంటే మన SEO పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి మనం యూస్ చేసే 4 మెట్రిక్సే లేదా 4 ఎలిమెంట్సే ఈ 4 టాపిక్స్ అన్నమాట. సో ఈ 4 టాపిక్స్ డైరెక్ట్గా అడగకపోయినా ఎక్స్ప్లెయిన్ SEO పర్ఫార్మెన్స్ అని కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ మెట్రిక్స్ ఫర్ మెజరింగ్ SEO పర్ఫార్మెన్స్ అని కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఫర్ మెజరింగ్ SEO పర్ఫార్మెన్స్ అని కానీ అడిగినా ఈ 4 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే SEO పర్ఫార్మెన్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ 4 టాపిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈ 4 టాపిక్స్ మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్
టోటల్ క్లిక్స్ అంటే ఎంతమంది రోజుకి మన వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నారు అనేది మనం మెజర్ చేయాలంట. సింపుల్గా చెప్పాలంటే నేను కూడా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది నా వీడియో మీద క్లిక్ చేశారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చెక్ చేసుకుంటాను. దీన్నే టోటల్ క్లిక్స్ అంటాము. ఇలా టోటల్ క్లిక్స్ మెజర్ చేయడం వల్ల మన వెబ్సైట్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. టోటల్ క్లిక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ ఏంటంటే, వెబ్సైట్కి టైటిల్స్ మంచిగా యూజ్ చేయాలి, అంటే అట్రాక్టింగ్గా ఉండాలి. అండ్ వెబ్సైట్కి లేదా వీడియోకి లేదా ఇమేజ్కి మనం డిస్క్రిప్షన్స్ బాగా యాడ్ చేయాలి, కంటెంట్ మంచిగా పెట్టుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవ్వాలి టోటల్ క్లిక్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే. నెక్స్ట్ టాపిక్ టోటల్ ఇంప్రెషన్స్. టోటల్ ఇంప్రెషన్స్ అంటే గూగుల్లో కానీ లేదా ఎనీ సెర్చ్ ఇంజన్ లైక్ యాహూ, బింగ్ అలాంటి సెర్చ్ ఇంజన్స్లో ఎన్నిసార్లు మీ వెబ్సైట్ అపియర్ అవుతుంది, అంటే ఎన్నిసార్లు మీ వెబ్సైట్ కనిపిస్తుంది, దాన్ని మెజర్ చేస్తే దాన్నే మనం టోటల్ ఇంప్రెషన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో పికిల్స్ ప్రైజ్ అని కొట్టాను. సో మీది కూడా బుడి పికిల్స్ వెబ్సైట్ ఉంది కదా, అది కూడా నాకు సెర్చ్ రిజల్ట్స్లో కనిపించాలి కదా. సో కనిపిస్తే దాన్నే ఇంప్రెషన్ అంటాము. నేను దాని మీద క్లిక్ చేయలేదు కానీ నాకు అది కనిపించింది గూగుల్ సెర్చ్లో. సో దీన్ని టోటల్ ఇంప్రెషన్ అంటాం. అండ్ నా ఫ్రెండ్ బెస్ట్ పికిల్స్ ఇన్ ఏపీ అని టైప్ చేశాడు, అప్పుడు మాత్రం మీ వెబ్సైట్ వాడికి కనిపించలేదు. సో అక్కడ ఇంప్రెషన్ లేనట్టు. సో ఇలా ఎన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుంటే దాన్నే టోటల్ ఇంప్రెషన్స్ అంటాము. ఈ టోటల్ ఇంప్రెషన్స్ ఎక్కువ ఉంటేనే మన కంటెంట్ ఎక్కువ రీచ్ అయిందని అర్థం. అండ్ ఈ టోటల్ ఇంప్రెషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కీవర్డ్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ పికిల్ సెల్లర్ అనే కీవర్డ్ మన వెబ్సైట్కి ఇచ్చామంటే ఎవరైనా బెస్ట్ పికిల్ అని టైప్ చేయగానే మన వెబ్సైట్ వాడికి కనిపిస్తుంది. సో కీవర్డ్స్ మంచిగా యూస్ చేయాలి, హెడ్డింగ్స్ బాగా పెట్టాలి, సబ్ హెడ్డింగ్స్ బాగా పెట్టాలి, డిస్క్రిప్షన్ బాగా రాయాలి, ఓల్డ్ కంటెంట్ని ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. థర్డ్ టాపిక్ యావరేజ్ సిటిఆర్. ఇక్కడ సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఇందాక మీకు టోటల్ క్లిక్స్, టోటల్ ఇంప్రెషన్స్ రెండూ చెప్పాను కదా. సో టోటల్ ఇంప్రెషన్స్కి, టోటల్ క్లిక్స్కి మనం యావరేజ్ కట్టాలి, దాన్నే యావరేజ్ సిటిఆర్ అంటాము. ఫార్ములా టోటల్ క్లిక్స్ బై టోటల్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. యావరేజ్ సిటిఆర్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఎక్కువ మంది మీ వెబ్సైట్ని క్లిక్ చేస్తున్నారు అని. సో ఇలా సిటిఆర్ పెరగాలి అంటే ఆబ్వియస్లీ టైటిల్స్ బాగా యూస్ చేయాలి, డిస్క్రిప్షన్స్ బాగా పెట్టాలి, అండ్ మనం కొన్ని టూల్స్ యూస్ చేయాలి యావరేజ్గా క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇలాంటివి టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ యావరేజ్ పొజిషన్. యావరేజ్ పొజిషన్ అంటే మీ వెబ్సైట్ ర్యాంక్ అన్నమాట. గూగుల్ సెర్చ్లో మీ వెబ్సైట్ ర్యాంక్ ఎలా ఉంది అని మెజర్ చేస్తే దాన్నే మనం యావరేజ్ పొజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ పికిల్స్ అని కొట్టినప్పుడు నాకు మీ వెబ్సైట్ 3rd ప్లేస్లో కనిపించింది, అంటే మీ ర్యాంక్ 3rd ర్యాంక్ అనమాట. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ పికిల్స్ కాస్ట్ అని కొడితే వాడికి 4th ప్లేస్లో కనిపించింది, అంటే మీ ర్యాంక్ 4th అనమాట. అండ్ పికిల్స్ ఇన్ రాజమండ్రి అని కొట్టినప్పుడు 1st ప్లేస్లోనే మీ వెబ్సైట్ నాకు కనిపించింది, అంటే మీ ర్యాంక్ 1 అనమాట. సో ఈ ర్యాంక్స్ అన్నిటికీ యావరేజ్ కడితే దాన్నే యావరేజ్ పొజిషన్ అంటాము. ఆబ్వియస్లీ యావరేజ్ పొజిషన్ ఇంప్రూవ్ చేయాలి అంటే మంచి యూఆర్ఎల్స్ అండ్ టైటిల్స్ పెట్టుకోవాలి, అండ్ కంటెంట్ ఎప్పుడు క్వాలిటీగా ఉండాలి, అండ్ మొబైల్లో మన వెబ్సైట్ బాగా రన్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. సో ఈ టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. అండ్ మార్చ్లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి 4th సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అక్కడ ఎస్ఈఓ పేపర్ బట్టి నేను చెప్తున్నాను, మనకి 10 మార్క్స్లో టోటల్ ఇంప్రెషన్స్ అండ్ ఈ యావరేజ్ పొజిషన్ ఇంపార్టెన్స్ కలిపి 10 మార్క్స్కి అడిగారు. ఇలా మీకు ఇంపార్టెన్స్ అని అడగచ్చు, లేదా ఎలిమెంట్స్ అడగచ్చు, లేదా టిప్స్ అడగచ్చు. ఎలా అడిగినా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ రాసేయచ్చు. సో మీరు టోటల్ ఇంప్రెషన్స్ సంబంధించింది అండ్ యావరేజ్ పొజిషన్ సంబంధించింది కాన్సెప్ట్ కలిపి అడిగారు కాబట్టి ఈ 2 కాన్సెప్ట్స్ కలిపి రాస్తారు 10 మార్క్స్కి. అండ్ ఈ కాన్సెప్ట్స్లోనే యావరేజ్ సిటిఆర్ కాన్సెప్ట్ 5 మార్క్స్కి అడిగారు. సో ప్రిపేర్ అకార్డింగ్లీ. నెక్స్ట్ ఇదే యూనిట్లో మనకి ఇంకో 4 టాపిక్స్ ఉన్నాయి మెయిన్గా. First one, URL is on Google. Second one, view crawled page. Third one, view source. And last one, learn more option. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 4 టాపిక్స్ మీరు చదువుతారు కదా, మీకు 10 మార్క్స్లో ఈ 4 టాపిక్స్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ క్రాల్డ్ పేజ్ ఒక్కటే 10 మార్క్స్కి అడిగారు,
బట్ మీరు అన్నీ కలిపి 4 టాపిక్స్ కలిపి రాసేయండి ఆన్సర్ పెద్దగా వస్తుంది. బికాజ్ ఈ 4 టాపిక్స్ ఒకటే కాన్సెప్ట్‌కి సంబంధించిన టాపిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ అని అడిగారు. సో అదడిగినా మీరు మొత్తం 4 కలిపి రాసేస్తారు. 5 మార్క్స్‌కి విడివిడిగా అడిగినప్పుడు ఓన్లీ అడిగిన టాపిక్కే రాయండి. 10 మార్క్స్‌కి ఏ టాపిక్ అడిగినా 4 కలిపి రాసేయండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలా అడగొచ్చంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని అడగొచ్చు, లేదా గూగుల్ సెర్చ్ కన్సోల్ అని అడగొచ్చు, లేదా ఇండెక్స్డ్ పేజెస్ అడగొచ్చు. సో ఇలా ఎలా అడిగినా మీరు ఈ 4 కాన్సెప్ట్స్ కలిపి రాసేస్తారు. ఈ టాపిక్స్ అన్నీ ఒక కాన్సెప్ట్‌కి సంబంధించింది. అదేంటంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి ఒక యూఆర్ఎల్ పెట్టుకొని గూగుల్‌కి సబ్మిట్ చేస్తాం. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ యూస్ చేసి మన వెబ్సైట్ సరిగ్గా ఉందా లేదా, యూఆర్ఎల్ సరిగ్గా ఉందా లేదా, వెబ్సైట్లో అన్నీ సరిగ్గా మనం పెట్టామా లేదా, అది గూగుల్లో వాళ్ళు చూపించాలా వద్దా వ్యూవర్స్‌కి అని వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు. సో అలా గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా గూగుల్ మన యూఆర్ఎల్ మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తుంది. సో ఈ చెప్పిన టాపిక్స్ అన్నీ దానికి సంబంధించినవే అనమాట. 5 మార్క్స్‌లో మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ అని అడగచ్చు. దీన్నే జీఎస్సి అంటాము. అంటే ఏం లేదండి, గూగుల్ మనకొక ఫ్రీ టూల్ ప్రొవైడ్ చేస్తుంది, అదే జీఎస్సి. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా వెబ్సైట్ ఓనర్స్ వాళ్ళ వెబ్సైట్ రిజల్ట్స్ని ట్రాక్ చేసుకోవడం, వాళ్ళ వెబ్సైట్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చేయొచ్చు. దీన్నే మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాము. దీనిలో ఫస్ట్ టాపిక్ చూద్దాము. యువర్ యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ ఉంటుంది కదా వెబ్సైట్ ఓనర్స్కి. ఆ టూల్లో గూగుల్ మనకి యువర్ యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ అని చూపించింది అనుకోండి, దాని అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇలా మన గూగుల్ సెర్చ్ కన్సోల్లో యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ అని మనకి కనిపించింది అనుకోండి, మన వెబ్ పేజ్ అంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ సక్సెస్ఫుల్గా గూగుల్కి మనం సబ్మిట్ చేసాము అని అర్థం. అండ్ ఈ యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ అనే ఆప్షన్ మనకి కనిపిస్తుంది అంటే మనకి 3 ఆప్షన్స్ సక్సెస్ఫుల్గా అయినట్టు. ఒకటి క్రాల్డ్, ఇంకొకటి ఇండెక్స్డ్, ఇంకొకటి యాక్సెసిబుల్. క్రాల్డ్ అంటే గూగుల్ మన వెబ్సైట్ని, మన వెబ్ పేజ్ని విజిట్ చేసింది, అంతా చెక్ చేసింది అని అర్థం. సో మనం వెబ్ పేజ్ గూగుల్కి సబ్మిట్ చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్గా మన వెబ్సైట్ని చూసింది, అంత బాగానే ఉంది అని చెక్ చేసింది అని అర్థం. దీన్నే క్రాల్డ్ అంటాము. క్రాల్డ్ తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ మన పేజ్ని ఇండెక్స్ చేస్తుంది. అంటే గూగుల్లో మన పేజ్ కనిపించేలాగా మన పేజ్ వాళ్ళ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. దీన్నే ఇండెక్స్డ్ అంటాం. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్కి అది సబ్మిట్ చేస్తే ఫస్ట్ అది క్రాల్ చేసి అంటే విజిట్ చేసి చెక్ చేసి దెన్ ఇండెక్స్ చేస్తుంది. అంటే మన వెబ్సైట్ ఆర్ మన వెబ్ పేజ్ గూగుల్లో కనిపించేలాగా చేస్తుంది. దీన్నే ఇండెక్స్డ్ అంటాం. కొన్నిసార్లు మన వెబ్ పేజెస్ ఇండెక్స్ అవ్వవు. అంటే టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నా, లేదా కోడ్లో ఏమైనా రాంగ్ ఉన్నా, లేదా వెబ్ పేజ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా గూగుల్ అయితే మన వెబ్ పేజెస్ని ఇండెక్స్ చేయదన్నమాట. సో ఇండెక్స్ అయ్యేలాగా మనం అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ యాక్సెసిబుల్. ఇండెక్స్ అయినప్పటికీ కొన్నిసార్లు మన వెబ్ పేజెస్ యాక్సెస్ అవ్వవు. అంటే గూగుల్లో మన వెబ్ పేజ్ కనిపిస్తుంది కానీ ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వదు. ఒక్కొక్కసారి ఎర్రర్ అని చూపిస్తుంది. మీకు చాలాసార్లు కనిపించే ఉంటుంది 404 ఎర్రర్ అని, 500 ఎర్రర్ అని, కాంట్ ఓపెన్ దే ఫైల్ అని వస్తూ ఉంటుంది. అంటే గూగుల్ మన వెబ్ పేజ్ని యాక్సెస్ చేయలేదు అని అర్థం. సో యాక్సెస్ చేయకపోవడానికి కారణాలు ఏమున్నాయో మనం తెలుసుకుని అవి రెక్టిఫై చేస్తే అప్పుడు మన గూగుల్ సెర్చ్ కన్సోల్ మన వెబ్ పేజ్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఈ 3 కంప్లీట్ అయితేనే మనకి యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ అని కనిపిస్తుంది. ఇదంతా జరిగితేనే ఒక వెబ్సైట్ అనేది లేదా ఒక వెబ్ పేజ్ అనేది వ్యూవర్స్కి కనిపిస్తుంది గూగుల్లో అని అర్థం. నెక్స్ట్ కాన్సెప్ట్ వ్యూ క్రాల్డ్ పేజ్. ఇందాక మీకు క్రాల్డ్ అంటే ఏంటో చెప్పాను. మనకి మన వెబ్సైట్లో గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్లో వ్యూ క్రాల్డ్ పేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
అంటే మనం వెబ్ పేజ్ గూగుల్‌కి సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ మన వెబ్ పేజ్‌ని క్రాల్ చేసిందా లేదా? మన వెబ్ పేజ్‌లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా? మన వెబ్ పేజ్ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఏంటి? ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మనకొక ఆప్షన్ అయితే కనిపిస్తది గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో. దాన్నే వ్యూ క్రాల్డ్ పేజ్ అంటాం. దీని మీద క్లిక్ చేస్తే మనకి హెచ్‌టీఎంఎల్ కోడ్, మన పేజ్ క్రాల్ అయిందా లేదా? అంటే మన పేజ్ గూగుల్ విజిట్ చేసిందా లేదా? మన పేజ్ ఇండెక్స్ అయిందా లేదా? అంటే గూగుల్‌లో మన వెబ్ పేజ్ ఓపెన్ అయిందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మనకొక ఆప్షన్ ఉంటుంది. దాన్నే వ్యూ క్రాల్డ్ పేజ్ అంటాము. సింపుల్‌గా చెప్పాలంటే యాజ్ ఎ వెబ్‌సైట్ ఓనర్‌గా మీ వెబ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి ఈ వ్యూ క్రాల్డ్ పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వ్యూ సోర్స్. ఇది కూడా గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్‌లో ఒక ఆప్షన్ అనమాట. యాజ్ ఎ వెబ్‌సైట్ ఓనర్ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌లోకెళ్ళి ఈ వ్యూ సోర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసాము అంటే మనకి చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. ఏంటంటే గూగుల్ మన వెబ్‌సైట్‌ని ఎలా చూస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బయట వ్యక్తి మన వెబ్ పేజ్ మీద క్లిక్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుడీ పికిల్స్ వెబ్సైట్ మీద క్లిక్ చేశారనుకోండి, మనం ఏమి ఇచ్చామో వాడికి అది కనిపిస్తుంది. ఏమి ఇస్తాం మనం? పికిల్స్ కాస్ట్ ఎంత, పిక్చర్స్, పికిల్స్ రివ్యూస్ ఇవన్నీ పెడతాం కదా వెబ్ పేజ్‌లో. అవన్నీ వ్యూవర్‌కి కనిపిస్తాయి. బట్ ఇదంతా గూగుల్‌కి కనిపించదు. గూగుల్‌కి ఏం కనిపిస్తదంటే హెచ్‌టీఎంఎల్ కోడ్, మనం ఏదైతే కోడ్ ఇచ్చామో వెబ్ పేజ్‌కి ఆ కోడ్ అంతా కనిపిస్తుంది. ఆ కోడ్ సరిగ్గా ఉంటేనే వ్యూవర్స్‌కి మన కంటెంట్ సరిగ్గా కనిపిస్తుంది అని అర్థం. ఆ కోడ్ సరిగ్గా ఉందా లేదా? గూగుల్ మన కోడ్ సరిగ్గా తీసుకుందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మనం ఈ వ్యూ సోర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తామన్నమాట. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం మళ్ళీ రీఎడిట్ చేసుకోవాలి. లాస్ట్ కాన్సెప్ట్ లెర్న్ మోర్. ఈ లెర్న్ మోర్ అనే ఆప్షన్ కూడా మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్‌లో కనిపిస్తుంది. ఈ లెర్న్ మోర్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసాము అంటే మన వెబ్ పేజ్‌కి సంబంధించిన ఎర్రర్స్ గానీ, లేదా వెబ్ పేజ్‌కి సంబంధించిన క్రాలింగ్ గానీ, ఇండెక్సింగ్ గానీ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేది మనం ఈ లెర్న్ మోర్ ఆప్షన్‌లో నేర్చుకోవచ్చు అనమాట. సో గూగుల్ మన వెబ్ పేజ్‌ని ఎలా క్రాల్ చేస్తుంది, మనకి ఎర్రర్స్ ఎలా ఫైండ్ చేస్తుంది, ఆ ఎర్రర్స్‌ని మనం ఎలాగా రెక్టిఫై చేసుకోవాలి, ఇదంతా నేర్చుకోవాలి అంటే ఈ లెర్న్ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇది వెబ్సైట్ ఓనర్స్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆప్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ లెర్న్ మోర్. మనకి ఈ 4 టాపిక్స్‌కి సంబంధించి యూనివర్సిటీ ఎగ్జామ్ పేపర్‌లో ఎలా అడిగారు అంటే 10 మార్క్స్‌కి క్రాల్డ్ పేజ్ గురించి అడిగారు. నేను ఇందాక చెప్పినట్టు క్రాల్డ్ పేజ్ గురించి అడిగినా, లేదా ఇండెక్స్డ్ పేజ్ అని అడిగినా, యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని అడిగినా, ఎలా అడిగినా ఏం చెప్పాను? 4 టాపిక్స్ కలిపి రాసేయండి. లేదు క్రాల్డ్ పేజ్ ఒక్కటే నేర్చుకున్నాం మేడం అంటే దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి రాయండి, నో ప్రాబ్లం. అండ్ 5 మార్క్స్‌కి మనకి ఇండెక్స్డ్ పేజెస్ గురించి అడిగారు. దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టోటల్‌గా ఈ యూనిట్ 1 నుంచి మీకు 8 కాన్సెప్ట్స్ అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్న చిన్న కాన్సెప్ట్స్. అండ్ అవి 10 మార్క్స్‌కి అడిగితే ఎలా రాయాలి, 5 మార్క్స్‌కి అడిగితే ఎలా రాయాలి అనేది కూడా మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. మీకు సరిగ్గా అర్థం కాలేదు అంటే వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకా మ్యాటర్ ఎక్కువ తెలుసుకోవాలి ఎస్ఈఓ గురించి, గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి అంటే ఇంకా గూగుల్‌లో సెర్చ్ చేసి చదువుకోండి. అంతేగాని మీరు ఎస్ఈఓ అంటే ఏదో పెద్ద సబ్జెక్ట్ అని దాన్ని పక్కన పెట్టేయద్దు. నేర్చుకుంటే మనకి ఇది ఎగ్జామ్‌కి యూజ్ అవుతుంది. అండ్ రేపొద్దున మీరు ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా, లేదా ఏ వెబ్సైట్ పెట్టినా, లేదా ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినా ఈ టాపిక్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయన్నమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ రూప. అండ్ యూనిట్ 2, 3, 4, 5 కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈలోపే మీ ఎగ్జామ్స్ వచ్చేసాయి అంటే గనక నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నోట్స్‌లో కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లేట్ అవ్వచ్చు. సో నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ బాగా రాయండి. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూప.